శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 22వ తారీఖు బుధవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వివరించడంలో ఈరోజు మరి సూర్యోదయం అనేది 6:15 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5:46 తిథి విషయానికి వస్తే కనుక ఈ రోజు నుంచి మరి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి అది రాత్రి 8:17 వరకు ఉంటుంది. తదనంతరం విధియ. ఇక స్వాతి నక్షత్రం అనేది అర్ధరాత్రి 1:51 వరకు, అంటే తెల్లవారితే 23వ తారీఖు. తదనంతరం విశాఖ నక్షత్రం ప్రవేశించడం అనేది ఉంటుంది. ఇక ప్రీతి యోగం అనేది తెల్లవారుజామున 4:06 వరకు, అంటే తెల్లవారితే 23వ తారీఖు. తదనంతరం ఆయుష్మాన్ యోగం అనేది ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఈరోజు అభిజిత్ లగ్నం లేదు. మరి అమృత గడియలు అనేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంకాలం 5:48 వరకు. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 2:42 వరకు. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పట్లాగానే తెల్లవారుజామున 4:35 నుంచి తెల్లవారుజామున 5:25 వరకు ఉంటుంది. ఇక వర్జం అనేది ఈరోజు అమృత గడియల్లో అభిజిత్ లగ్నం లేదు, తర్వాత వర్జం కూడా లేదు. ఇక దుర్ముహూర్తం అనేది ఉదయం 11:37 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా మనం తారాబలం ఎవరికి అనుకూలం అనేది కనుక చూసుకున్నట్టయితే స్వాతి నక్షత్రం అనేది అర్ధరాత్రి 1:51 వరకు ఉంటుంది కనుక ఇంచుమించుగా ఈ రోజంతా కూడా దీనిగానే మనం భావించవలసి ఉంటుంది. కనుక మరి మేషరాశిలో వచ్చేప్పటికీ అశ్విని, కృత్తికా నక్షత్రం వారికి, తదుపరి వృషభ రాశిలో మగశిర, కృత్తికా నక్షత్రం వారికి, మిథున రాశి విషయానికి వస్తే కనుక మగశిర నక్షత్రం మినాయించి మిగతా 2 నక్షత్రాల వారికి, కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక కేవలం ఆశ్లేష నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి, సింహరాశి విషయానికి వస్తే కనుక పుబ్బా నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి, కన్యారాశి విషయానికి వస్తే కనుక హస్త నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి, తదుపరి తులారాశిలో స్వాతి నక్షత్రం, వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రం, ధనుర్రాశి విషయానికి వస్తే కనుక పూర్వాషాఢ నక్షత్రం, మకర రాశి విషయానికి వస్తే కనుక శ్రవణ నక్షత్రం, కుంభరాశి విషయానికి వస్తే కనుక శతభిష నక్షత్రం, చివరిదైన మీనరాశి విషయానికి వస్తే కనుక రేవతి నక్షత్రం. వీరికి ఈరోజు తారాబలం ఉండదు. మిగతా నక్షత్రాల వారికి మిగతా రాశుల్లో అనుకూలత అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి దినఫలాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎక్కువ శాతం కార్యజయము, కానీ ఆరోగ్య భంగము. వృషభ రాశి విషయానికి వస్తే కనుక కొత్త కార్యక్రమాలకి శ్రీకారము, ఎల్లడల విజయం, వృత్తి ఉద్యోగ నిర్వహణలో అభినందనలు. మిథున రాశి విషయానికి వస్తే కనుక ప్రోత్సాహకరమైన వాతావరణం, సంతాన విషయంలో వ్యాకులత, షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్లో నష్టాలు. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఎక్కువ శాతం అభివృద్ధి, కొద్దిపాటి మానసిక అశాంతి, బంధుమిత్రాలతో తాత్కాలిక వ్యతిరేకత. సింహరాశి విషయానికి వస్తే ఎక్కువ శాతం సంతృప్తి, గృహ విషయాల్లో ఏవైనా సరే అసంతృప్తులు, కొత్తవి కొనాలి అమ్మాలి అనుకుంటే కనుక విజయాలు. కన్యారాశి విషయానికి వస్తే గట్టి ప్రయత్నం చేస్తే విజయ అవకాశాలు మెరుగుపడే సూచనలు అయితే ఉంటాయి. అంటే సమాధిక్ష విధేయంగా ఈరోజు చెప్పుకోవాల్సి ఉంటుంది. తోడబుట్టిన వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. తర్వాత అకారణ శత్రుత్వాలు కూడా ఒక్కోసారి ఈరోజు పెరగచ్చు. కానీ మీ వరకు వ్యక్తిగత సామర్థ్యాన్ని కనుక పెంచుకుంటారు. తులారాశి
తులారాశి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా 2 రకాల ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రాగలుగుతారు. విదేశాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంబంధాలు మాత్రం అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి మాత్రం దగ్గర దాకా వచ్చి సంబంధాలు కుదరకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కళా సినీ రంగ మీడియాల్లో ఉన్న వారికి కూడా అద్భుతమైన అవకాశాలు చోటు చేసుకుంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతానం పరంగా ఏమైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకుంటే సఫలీకృతం అవుతాయి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఒకసారి ఆకస్మికంగా అశాంతికరమైన వార్తలు వినొచ్చు. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంబంధించినవి ఊపిరితిత్తులకు సంబంధించినవి ఇబ్బందులు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. మిగతా అంశాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ప్రత్యేకతలు వస్తే మనకి ఈ రోజు నుంచి మరి కార్తీక మాసం పిగినవుతుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశిష్టతని పొందుతుంది. ఇక ఈరోజు వచ్చేప్పటికి బలిపాడ్యమిగా మన బలిచక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా ఇదే రోజు నుంచి మరి ఈరోజు గోవర్ధన పూజ అనేది, జ్యోతి క్రీడ అనేది కూడా, అంటే ఈరోజు మరి గోవులకి పూజ చేయటం అనేది కూడా ఒకటి మన సంప్రదాయాల్లో ఉంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం గోవుల్ని ఆరాధించడం అనేది కూడా అంతే అవసరం. కనుక ఈరోజు మనం ఏదైనా సరే మంత్ర జపాన్ని చేసుకోవాలనుకుంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని ప్రార్థించాలి. అలాగే ఎవరికైనా సరే మరి ఆవులు అందుబాటులో ఉంటే ఈరోజు ఆవులకి ఏదైనా మేత పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.